నైన్త్ క్లాస్ వరకు డల్లర్‌గా, యావరేజ్ స్టూడెంట్‌గా, బ్యాక్ బెంచర్‌గా ఉన్న నువ్వు అంటే నిన్ను బ్లేమ్ చేయట్లేదు. కానీ అలాంటి స్టూడెంట్స్ ఉంటారు కదా! నేను కూడా అలాంటి వాడినే. ఓకే. సో, ఇలాంటి స్టూడెంట్స్ 10థ్‌కొచ్చేసరికి ఇంప్రూవ్ అవ్వాలి, పర్ఫెక్ట్‌గా చేంజ్ అవ్వాలి, టాపర్‌గా మారాలి అని అనుకుంటే ఈ వీడియోని చూడండి. మీకెంతగానో యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ టాపర్ అంటే ఏదో వాళ్ళు ఒక స్పెషల్లీ డిజైన్డ్ అన్నట్టుగా ఏమీ కాదు. అందరూ మనలాంటి వాళ్ళమే. మనం కూడా అందరిలాంటి వాళ్ళమే. కానీ కొన్ని హ్యాబిట్స్ వలన, డిసిప్లిన్ వలన, కన్సిస్టెన్సీ వలన కొంతమంది స్టూడెంట్స్ వేరే లెవెల్‌లో ఉంటారు. వేరే స్టేజ్‌లో ఉంటారు. మనము యావరేజ్‌గానే ఉండిపోతాం. సో, నేనెవ్వరిని బ్లేమ్ జేయట్లేదు. ఎవ్వరిని పొగడట్లేదు. ఎవరిని తిట్టట్లేదు. బట్ మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. అందుకని నేను చెప్తున్నా. సో, ఈ వీడియో నీకు ఎంతగానో యూజ్‌ఫుల్ అవుతుంది. నైన్త్ నుంచి 10థ్‌కి వెళ్ళే ప్రతి స్టూడెంట్‌కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. సో, నైన్త్‌లో బ్యాక్ బెంచర్ నేను. 10థ్‌లో టాపర్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకే నాన్న. మొదటిగా మనము ఇప్పటి వరకు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? అంటే అది మిస్టేక్ అని తెలియకుండా మనం చేస్తాం. ఎందుకంటే నైన్త్ వరకు అంటే పెద్దేమి అంత అవగాహన ఉండదు. అంత మెచ్యూర్‌గా ఆలోచించలేం కదా! ఓకేనా? సరే నేను చెప్తా విను. మొదటిది నాన్న మొబైల్ డిస్ట్రాక్షన్స్. మొబైల్ యూసేజ్ అనేది ఈ రోజుల్లో ఇంకా బీభత్సమన్నమాట. మేము ఉండేటప్పుడు ఏంటంటే ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. క్రికెట్ ఆడుకోవడానికి ఏదో ఫ్రెండ్స్ లాగా బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే ఒకవేళ నిజంగా పేరెంట్స్ ఆడుకో బాబు అని చెప్పి పంపించినా వెళ్ళలేని పరిస్థితి. సో, మొబైల్ ఫోన్ అంతగా అడిక్ట్ అయిపోయారు అందరూ గూడా. అంటే ఇక్కడ మొబైల్ ఫోన్‌కి అడిక్ట్ అవ్వడం అంటే మొబైల్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కరెక్ట్‌గా యూజ్ చేసుకోకపోతే మనకున్న టైమ్‌నంతా కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నాన్న జస్ట్ మీకు మీరు క్వెషన్ చేసుకోండి. మీకు నిజంగా మొబైల్ అవసరం ఉందా? అంటే ఏ మాత్రం లేదనే చెప్పుకోవచ్చు. మీకేమన్నా ఇంపార్టెంట్ కాల్స్ వచ్చేస్తాయి, ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయంటే పోనీ అనుకోవచ్చు. మీకు అసలు ఏం పని ఉంటది చెప్పండి నాన్న? ఏ ఉపయోగం ఉండదు మొబైల్ వల్ల. ఉపయోగం అయితే ఏముండదు. అంటే సరే మరి ఇప్పుడు మేము ఈ వీడియో చూడాలన్నా మొబైల్ ఫోన్ ఉండాలి కదా! అంటే అదే చెప్తున్నా. మనకొక డివైస్ ఉందంటే దానివల్ల ప్లస్ ఉంటాయి, మైనస్ కూడా ఉంటాయి. సో, యూట్యూబ్ నుండి నువ్వు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. వీడియో లెక్చర్స్ వినడం ద్వారా, స్టడీకి సంబంధించిన వీడియోస్ చూడడం ద్వారా. కానీ నిజంగా నువ్వు మొబైల్ ఫోన్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తావా? అంటే నో. చాలా మంది గేమ్స్ ఆడుకుంటారు. చాలా మంది చాటింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్‌తో. అదంతా కూడా యూజ్‌లెస్ అని నేను చెప్తున్నా. మీకు కూడా తెలుసు అది యూజ్‌లెస్ అని మీకు కూడా తెలుసు. కానీ అది దాన్ని వదలలేరు. అవునా కాదా? సో, నాన్న మొబైల్‌లు యూజ్ చేయండి. మొత్తానికి ఒకేసారి వదిలేయమని నేను చెప్పట్లేదు. కానీ ఒక లిమిట్‌గా యూజ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 అవర్స్ టైమ్ ఉంది. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. మీరు ఈ 2 అవర్స్ కూడా ఏదో సినిమా చూద్దాం, లేదంటే ఒక గేమ్ ఆడుకుందాం, లేదా ఫ్రెండ్స్‌తో ఏదో కథేద్దాం ఇలాంటివి కాకుండా ఒక 2 అవర్స్ ఉంది. ఓకే. నేనొక 50 మినిట్స్ నేను ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ బేసిక్స్ నాకు రావు. నేను నేర్చుకోవాలి. లేదా నాకు ఇంగ్లీష్ గ్రామర్ వీక్‌గా ఉన్నాను. లేదా నేర్చుకోవాలి. ఇట్లా. అలా పెట్టుకో ఒక 50 మినిట్స్. 50 మినిట్స్ అయిపోతదా? అయిపోయిన తర్వాత 10-15 మినిట్స్. 10-15 మినిట్స్ నువ్వు బ్రేక్ తీసుకో. నువ్వు ఏదైనా సరదాగా కామెడీ వీడియో ఏదైనా చూడు. చక్కగా లేదంటే ఏదైనా అంటే నేనిక్కడ గేమ్ ఆడొద్దని ఒకేసారి మనమేం చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు గేమ్ ఇక్కడ మొదలెట్టావంటే అది 15 నిమిషాల్లో నువ్వు ఆపు. అందుకని ఇలాంటప్పుడు అస్సలు గేమ్ ఆడొద్దు. నువ్వు ఏదైనా సరదాగా కామెడీ చూడు. ఇలా కొంచెం కొంచెంగా నీ ఫోన్ అడిక్షన్ అనేది తగ్గించుకో. ఈ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకోవడం ఇయన్నీ కూడా యూజ్‌లెస్ నాన్న. ఏ ఉపయోగం ఉండదు. ఇయన్నీ కూడా కట్ చెయి. అర్థమవుతుందా? 10థ్‌కొచ్చిన తర్వాత చక్కగా ఈ వీడియోస్ మీద ఫోకస్ చెయి. స్టడీ వీడియోస్ మీద. ఓకేనా నాన్న? ఆ! నెక్స్ట్ నో రివిజన్. ఇప్పుడు మనకి స్కూల్‌లో ఒక చాప్టర్ జరుగుద్ది. పీరియడ్స్ జరుగుతాయి. ఒక చాప్టర్ జరుగుద్ది. మ్యాథ్స్‌లో అయితే కొన్ని సమ్స్ అవుతాయి. అన్నీ అవుతాయి. మనం ఇంటికొచ్చాక ఏం చేస్తాము అంటే అవన్నీ పక్కన పెట్టేసి ఫోన్ ఆడుతూ కూర్చుంటాం. అంటే ఇక్కడ కూడా ఫోన్ ఉంటది. అంటే ఇక్కడేంటంటే ఎప్పటికప్పుడు నువ్వు రివైజ్ చేసేసుకున్నావనుకో, మార్నింగ్ స్కూల్‌లో జరిగేవి నువ్వు సాయంత్రం వచ్చేసరికి రివైజ్ చేసేసుకున్నావనుకో, నీకేది పెండింగ్ ఉన్నట్టు ఉండదు. అండ్ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఎప్పటివి అప్పుడే చేసేసుకోవాలి. మన పెద్దవాళ్ళు అంటారు చూడండి రేపటి పని ఇవాళే చేయాలి. ఇవాల్టి పని ఇప్పుడే చేయాలి అని చెప్పి అంటారు. అది చాలా పర్ఫెక్ట్ స్టేట్‌మెంట్. మనం ఎప్పుడైతే పెండింగ్ ఉంచుకుంటామో అన్నీ చిరాగ్గా ఉన్నట్టే ఉంటాయి. అన్నీ ఏదో మూడీగా ఎళ్తున్నట్టే ఉంటాయి. యాక్టివ్‌గా ఉండలేం. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటే మనము మెంటల్‌గా కూడా బాగా యాక్టివ్‌గా ఉంటాము. హ్యాపీగా ఉంటాం. ఓకే. సో, మీకిప్పుడు స్టార్టింగ్ 10థ్ స్కూల్‌కి వెళ్తుంటే ఇంకా హాలిడేస్ ఇప్పుడు ఒకవేళ వెళ్తుంటే గనక ఎప్పటికప్పుడే క్లియర్ చేసేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ మినిట్ స్టడీ. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యామ్.
ఈ తప్పు ఏంటి అంటే ఎగ్జామ్స్‌కి ఇంకా మనకి 3, 4 మంత్స్ ఉంది కదా! లేదా ఇంకా ఎగ్జామ్‌కి 6 మంత్స్ ఉంది కదా! ఇప్పుడు స్టార్టింగే కదా! ఇప్పుడు స్టార్టింగ్ ఆడుకుని తర్వాత స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ లాస్ట్ మినిట్ అంటే ఎగ్జామ్‌కి ముందు ఓ నిమిషం చదవడం అని కాదు అర్థము. ఎగ్జామ్స్‌కి ఇంకా చాలా మంత్స్ ఉంది కదా! చాలా నెలలున్నాయి కదా! సో, ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఉన్నాం కదా! ఇప్పుడు ఆడుకుందాము. తర్వాత ఎగ్జామ్ టైమ్‌కి చదువుకుందాంలే అనేటువంటి మైండ్ సెట్ అన్నమాట. ఆ మైండ్ సెట్ అస్సలు ఉండకూడదు. నేను ఇందాక చెప్పాను కదా! ఎప్పటిదప్పుడే స్కూల్‌లో ఏ సిలబస్ అవుతుందో ఆ సిలబస్ నువ్వు క్యాచ్ చేస్తూ కాన్స్టెంట్‌గా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ ఏ పెండింగ్ ఉంచుకోకుండా. ఆ స్కూల్‌లోది అయిపోవాలి. అండ్ మనకి యూట్యూబ్‌లో కూడా మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్‌లో లైవ్ సెషన్స్ జరుగుతాయి. ఈ లైవ్ సెషన్స్‌లో కూడా మీకు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి కాన్సెప్ట్స్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ సమ్స్ వీటికి సంబంధించిన లైవ్ సెషన్స్ వస్తాయి. ప్రతి సబ్జెక్ట్ కూడా. నువ్వు స్కూల్‌లో చెప్పేసినవి కరెక్ట్‌గా రివైజ్ చేసేసుకున్నావనుకో, స్కూల్‌లో ఉన్నప్పుడే కొన్ని కొన్ని పీరియడ్స్‌లో ఖాళీ పీరియడ్స్ దొరుకుతాయి. ఆ టైంలోనే స్కూల్‌లో ఉన్న అవగొట్టేసుకున్నావనుకో, ఇంటికొచ్చేసరికి నువ్వు ఇలాంటి లైవ్ సెషన్ చూసి ఇంకా అదర్ స్టూడెంట్స్‌తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా కొంచెం బెస్ట్ పొజిషన్‌లో ఉండొచ్చు. అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ నో ఫోకస్. నో ఫోకస్ అంటే చెప్పేటప్పుడు టీచర్ చెప్పేటప్పుడు కాన్సంట్రేషన్‌గా వినకపోవడము. మనం చదివేటప్పుడు కూడా ఫోకస్‌గా చదవకపోవడం. చాలామంది 2, 3 అవర్స్ బుక్స్ దగ్గర కూర్చుంటారు గానీ, వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేసి చదవరు. కొంతమంది చాలా తక్కువ టైం కూర్చుంటారు. బట్ చాలా పర్ఫెక్ట్‌గా చదువుతారు. ఏంటంటే ఇక్కడ అర్థము, నువ్వు ఒక 3 అవర్స్ డైవర్టెడ్ మైండ్‌తో కూర్చున్నా ఏ ఉపయోగం ఉండదు. కానీ ఒక 30 మినిట్స్ పర్ఫెక్ట్ కాన్సంట్రేషన్‌తో చదివితే, నువ్వు 3 అవర్స్ కూర్చున్న దానికి ఈ 30 మినిట్స్‌కి సమానం అవుతుంది. అర్థమవుతుందా? సో, కాబట్టి నువ్వు చదివేది తక్కువ మినిట్స్ అయినా, నువ్వు కూర్చునేది తక్కువ మినిట్స్ అయినా గానీ పర్ఫెక్ట్‌గా, ఫోకస్‌గా ఏ డైవర్షన్స్ లేకుండా ఇంట్లో అయినా, ఎక్కడైనా ఏ డైవర్షన్స్ లేకుండా కాన్సంట్రేషన్‌గా చదవడం అలవాటు చేసుకో. అర్థమవుతుందా? నువ్వొక 50 మినిట్స్ నువ్వొక 50 మినిట్స్ కాన్సంట్రేషన్‌గా చదువు. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ సరిపోతది. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. మళ్ళీ 50 మినిట్స్ కాన్సంట్రేషన్‌గా చదువు. మళ్ళీ 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. అలా నువ్వు బ్రేక్స్ తీసుకుంటూ చదివితే నీకు చదువుతున్నట్టు ఉండదు. ఏదో స్ట్రెస్‌ఫుల్‌గా ఉండదు. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ నాన్న ఇప్పుడు మనం మిస్టేక్స్ ఏంటో చేసుకున్నాము. దీనికి సంబంధించి ఎట్లా రెక్టిఫై చేయాలని కూడా చెప్తాను. అయితే ఇప్పుడు బాగా చదివే పిల్లలు చేసేటువంటి పనులు ఏంటన్నది కూడా మనం చూద్దాం. ఏ ఇక్కడ నాన్న చూడండి డైలీ స్మాల్ రివిజన్. ఇక్కడ డైలీ స్మాల్ రివిజన్ అంటే వీటిలన్నిటి గురించి నేను ప్రీవియస్‌గా చెప్పేసా. రివిజన్ కరెక్ట్‌గా పెండింగ్ ఏది ఉంచకుండా రివైజ్ చేసుకోవడం. రిటన్ ప్రాక్టీస్ అంటే నాన్న నేను ఈ పాయింట్ చెప్పలేదు ఇందాక. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ చాలా పర్ఫెక్ట్‌గా చదువుతారు. మాకు వచ్చేసిందిగా అని చెప్పి అనుకుంటారు. కానీ చదివే దానికంటే నాన్న ఆ చదివింది వితౌట్ సీయింగ్ చూడకుండా రాయడం కూడా చాలా మంచి పద్ధతి. ఇది చాలా మంది టైమ్ వేస్ట్ అనుకుంటారు. కానీ టైమ్ వేస్ట్ కాదు. ఇలా చేయడం వల్ల మీరు చదివిన కంటెంట్ అనేది అంత త్వరగా మర్చిపోరు. ఓకే. సో, ఒకసారి ట్రై చేయండి. అలవాటు చేసుకోండి. నెక్స్ట్ నాన్న లిజనింగ్ విత్ ఫోకస్. ఇందాక నేను చెప్పాను కదా! ఆ! క్లియరింగ్ డౌట్స్ ఇది నేను చెప్పలే. క్లియరింగ్ డౌట్స్ అంటే ఏంటంటే, మీరు ఏ రోజుకి ఆ రోజు చదువుకున్నప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. మీకు మళ్ళీ చదువుతున్నప్పుడు మెయిన్‌లీ మ్యాథమెటిక్స్ అనేటప్పుడు డౌట్స్ వస్తాయి. ఆ వచ్చిన డౌట్స్‌ని అలా ఉంచుకోకండి. ఆ వచ్చిన డౌట్స్‌ని పాసిబిలిటీ ఉంటే ఫోన్ యూజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్‌లో గూగుల్ ఇమేజ్ అని చెప్పి సెర్చ్ చేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అది చేస్తది. లేదంటే మీరు మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్ ఈ ఛానెల్‌లో లైవ్ సెషన్స్ జరుగుతాయి. ఇందులో మీరు లైవ్‌కొచ్చి సార్ నాకు పలానా డౌట్ ఉందని చెప్తే టీచర్ కూడా మీకు చెప్తారు. అర్థమవుతుందా? అలా యూజ్ చేసుకోండి. ఎప్పటి డౌట్స్ అప్పుడే క్లియర్ చేసుకోండి. పెండింగ్ ఉంచుకోకండి. ఓకేనా? సో, మనకున్న మిస్టేక్స్‌ని బ్యాడ్ హ్యాబిట్స్‌ని ఎలిమినేట్ చేసి గుడ్ హ్యాబిట్స్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఓకేనా? సో, ఇది నాన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్.